116 మున్సిపాలిటీస్కి అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి టర్మ్ ముగిసిపోయినటువంటి వాటికి అలాగే కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి వాటికి ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడుతూ ఉన్నాయి. మీ ద్వారా ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఓటర్స్ అక్షరాల 52,43,000 మందికి అపీల్ ఏం చేస్తున్నామంటే ఈ ఎలక్షన్స్లో తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఓటు వేయండి. ఇది కమిషన్ ద్వారా మా అపీలు మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం. We have a look at the schedule, please. So coming in English, today we are announcing the elections for 116 municipalities and 7 municipal corporations. The registered voters are 52.43 lakhs. We appeal to the voters to definitely come and vote on the poll day. Please have a look at the schedule that is exhibited. ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ని అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. మూడవ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఎలక్షన్ షెడ్యూల్ దట్ ఈస్ ఆన్ యువర్ స్క్రీన్స్. ది ఎలక్షన్ నోటీస్ విల్ బి ఇష్యూడ్ టుమారో, దట్ ఈస్ 28/1/26, and they will start taking the nominations from tomorrow. The last day for filing the nominations is 31st January 2026. After scrutiny and disposal of appeal, the last day of withdrawal and also the final list of contesting candidates will be given on the 3rd February. The date of poll is 11th February. Counting will be done on the 13th and the results will be declared soon after the counting process is completed. So this is the schedule for direct elections to all the 2,996 wards covering these 116 municipalities and 7 municipal corporations. 2,996 వార్డ్ ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను కవర్ చేస్తూ ఉన్నాయి. ఇక ఓటర్ల సంఖ్యకు వస్తే టోటల్ ఓటర్సు 52,43,000లో 25,62,000 మెన్ ఓటర్సు, 26,80,000 ఫీమేల్ ఓటర్సు, అదర్సు 640. So the voter demographics, if you see, the total number of voters are 52.43 lakhs. The male voters are 25.62 lakhs and the female voters top the list 26.8 lakh and others are 640. And you all know that the reservations was declared by CDMA in the last week or so. BC General 463 ward offices, BC Women 391 ward offices, SC General 254 ward offices, SC Women offices 190,
ST general 147 ward offices, ST women 40 offices, unreserved general 647 ward offices and unreserved women 864 ward offices. So this is the way. Madam, Yes, definitely I will give a note also, it will be given to you, but filhal you can also see it on the slide that is being exhibited. I am just reading out from that. Is that okay, Andy? Yeah. Chudandi, ULB reservation total 2996 wards ఏ విధంగా not visible. No problem, I will give you a copy of it. Sarena, definitely you will get a copy of it. Okay, so you want me to say it or you are just copy chena? Okay, so the elections will be held in one day, as I said, on the 11th of February. Single phase elections ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8203. The number of polling stations is 8203. Ballot boxes that will be used are 16,031. 16,031 బ్యాలెట్ బాక్సులు ఈ ఎలక్షన్లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈసారి ఓటింగ్ అనేది 13వ తేదీ ఉంటుంది కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్స్ సపరేట్గా కూడా మనం ఈసారి నోటిఫై చేయడం జరిగింది. ఇవి 136 కౌంటింగ్ సెంటర్స్లో 13వ తేదీన కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. సో దీనికి కావాల్సినటువంటి టీమ్స్ అన్నీ కూడా, అంటే పోలింగ్ స్టేషన్స్లో ఉండే టీమ్స్ కానీ, రేపు నామినేషన్స్కి అవసరమైనటువంటి టీమ్స్ కానీ, అదేవిధంగా కౌంటింగ్కి కానీ, మరి మొబైల్గా ఉండే టీమ్స్ కానీ అన్నీ కూడా పొజిషన్ అయి ఉన్నాయి. వారికి అవసరమైనటువంటి ట్రైనింగ్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఐ విల్ నౌ గో ఆన్ టు ద ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఆ షెడ్యూల్ ఒకసారి చూడండి. ఇండైరెక్ట్ ఎలక్షన్ షెడ్యూల్ నోటీస్ విల్ బీ గివెన్ త్రూ అన్ ఆథరైజ్డ్ గెజెట్ ఆఫీసర్. ఈ గెజెట్ ఆఫీసర్ని కలెక్టర్ గారు నియమిస్తారు. అది ఆ నోటీస్